హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సాల్టెడ్ పీనట్స్ అలాగే మసాలా పల్లీలు. ఇవి మనకి 90స్ సినిమా హాల్స్‌లో అలాగే బస్ స్టాప్స్‌లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి కదా! సేమ్ అదే టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్‌కి టేస్ట్ అంతేకాకుండా మంచి టైమ్ పాస్ రెసిపీ అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ సాల్టెడ్ పీనట్స్ కోసం నేను ఒక 1 కప్ పల్లీలకి ఒక 2 కప్స్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో సాల్ట్ కానీ, కల్లుప్పు కానీ వేసి ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్‌లోనే మరగనివ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1 కప్ పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల పల్లి అన్నది లోపల వరకు సాల్ట్ వెళ్ళి ఉప్పన్నది లోపల వరకు పట్టి, మనకి పల్లి అన్నది లోపల వరకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. చూసారు కదా! నేను వేసుకున్న ఒక 1 కప్ పల్లీలు మొత్తం కూడా ఇలా పైకి తేలుతూ ఉన్నాయి. కంప్లీట్‌గా ఇలా మొత్తం కూడా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసుకొని, ఈ పల్లీలని సెపరేట్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకుంటే, కొద్దిగా మరీ వాటర్‌గా కాకుండా కొంచెం తేమన్నది పీల్చుకుంటుంది. ఇప్పుడు దీనికోసం నేను ఒక ఐరన్ పాన్ తీసుకొని దీంట్లోకి ఒక 1 కప్ సాల్ట్ వేసుకొని, హై ఫ్లేమ్ మీదే సాల్ట్ అన్నది వేడవ్వనివ్వాలండి. మనం చేత్తో పట్టుకుంటే పట్టుకోలేనంత వేడిగా ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో పల్లీలు వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఫస్ట్‌లో మనం పల్లీలు వేసుకున్న ఒక 5, 10 మినిట్స్ వరకు ఈ పల్లీలకున్న తేమదనం వల్ల సాల్ట్ అన్నది ఇలా పట్టుకొనుంటుంది. మనకి ఫ్రై అయ్యే కొద్దీ పల్లీలన్నది వేగే కొద్దీ సాల్ట్ సెపరేట్ అవుతుందండి. ఇది పల్లి అన్నది మనకి వేగిందని ఎలా అర్థమవుతుంది అంటే, సాల్ట్ కలర్ చేంజ్ అవుతుంది. అంతేకాకుండా పల్లి అనేది ఇలా పైకి షైనీగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఆ స్టేజ్‌లో మనం స్టవ్ ఆపేసుకొని పల్లీలని సెపరేట్ చేసేసుకోవడమే. లేదు అంటే పల్లీని చెక్ చేస్తే మనకి ఆ క్రిస్పీనెస్ అర్థమవుతుంది. ఇలా ఒక జల్లిగెంటతో సాల్ట్ అలాగే పల్లీలని సెపరేట్ చేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా సాల్టెడ్ పీనట్స్ అయితే ఇంట్లోనే క్విక్‌గా చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓపికతో మనం ఫ్రై చేసుకునే విధానంలోనే అసలైన టేస్ట్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుందండి. చూసారు కదా! సాల్టెడ్ పీనట్స్ ఎలా రెడీ చేసుకున్నామో. టేస్ట్‌కి టేస్ట్ అలాగే మంచి టైమ్ పాస్ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కారం పల్లీల కోసం ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇంకొక 1 కప్ పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా! కొంచెం నాకైతే ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి. ఇలా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. రెసిపీ అనేది క్విక్‌గా అయిపోవాలి కదా అని హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అసలు టేస్ట్ బాగోదు. పల్లి అనేది లోపల వరకు ఫ్రై అవ్వదు. లాస్ట్‌లో స్టవ్ ఆపేసుకునే ముందు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. అదే కనుక ఫస్ట్ వేసేసుకుంటే కరివేపాకు మాడిపోతుంది. టేస్ట్ చాలా కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొద్దిగా పసుపు, అలాగే కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి. సింపుల్‌గా కారం పల్లీలు కూడా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఇంట్లోనే మంచి టైమ్ పాస్‌కి మంచి టేస్టీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి. అలాగే మనం బయట ఇవి కనుక మనం కారం పల్లీలు కొంటే బాగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు కదా! అదే గనక ఇంట్లో రెడీ చేసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌తో అయిపోతుందండి. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.